వరాహి నవరాత్రులు స్టార్ట్ అవుతుంది కాబట్టి నేనైతే ఫ్రైడే రోజు మనం క్లీన్ చేయకూడదు కాబట్టి థర్స్డే రోజే నేను పూజ గదంతా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నేను ఊరెళ్ళి రావడం పిల్లోడితో సరిగా కుదరకపోవడం వల్ల పూజ గది అయితే అసలు క్లీన్ చేయకుండా అలాగే ఉంటుంది. చాలా రోజులు అయిపోయింది. ఇంక అందుకనే మొత్తం తీసి అంతా డీప్ క్లీనింగ్ చేసుకున్నా. నాకు కూడా చాలా నెగిటివ్గా అనిపిస్తుంది. సో మన పూజ గది అంతా క్లీన్ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకుంటే చాలా పాజిటివ్గా ఉంటుంది కదా. సో అందుకని నేనైతే చక్కచక్క బాగా పడుకున్నాడు. అందుకని తొందరగా చక్కగా స్నానం చేసేసి అన్నీ నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను. ఇక్కడ చూపించినంత ఫాస్ట్గా అయితే ఏమైపోలేదు. బట్ నాకు అయినంత వరకు నేను చాలా ఫాస్ట్గానే చేసేసాను. ఎందుకంటే ఒక పక్కన బాబు లెగుస్తాడేమో అనే డౌట్ తోటి చాలా ఫాస్ట్గా అయితే చేశాను. నాకు తర్వాత చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇలా పూజ చేసుకున్నాక చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. అంతే కదా, ఇల్లంతా నీట్గా ఉంటే మనకు ఎక్కడ లేని పీస్ఫుల్గా ఉంటుంది. లేదు ఎక్కడికక్కడ క్లమ్జీగా ఉంటే అస్సలు బాగోదు. ఇంకా మా బాబాయ్ అయితే ఇప్పుడే కొంచెం లెగవడం అట్లా పట్టుకొని లెగవడం అది చేస్తున్నాడు. మాది సింగిల్ బెడ్రూమే కాబట్టి ఈ ఒక్కటే కొంచెం కార్నర్గా ఉంటుంది, తగిలిద్దేమో అని భయము. సో అందుకని మేమైతే బేబీ ప్రూఫింగ్ చేద్దామని చెప్పి బేబీ ప్రూఫింగ్కి అమెజాన్ నుంచి ఆర్డర్ అయితే పెట్టుకున్నాము. ఏమేమి వచ్చినాయో చూద్దాము. ఇందులో ఏంటంటే కార్నర్స్ పొడుచుకోకుండా ఉండడానికి 8 పీసెస్ ఇచ్చారు. డోర్ స్టాపర్ ఒకటి, డోర్ గబుక్కున వేసేసుకుంటే లాక్ అయిపోయింది కదా, అందుకని డోర్ స్టాపర్ ఒకటి, చేతులు నలగకుండా. ఇంక ఇలా రౌండ్గా ఉంది కదా, ఇదేంటంటే ఇప్పుడు ఎక్కడైనా మనకి కోణంగా ఉన్నాయి, పిల్లలకి తగులితే షార్ప్ ఎడ్జెస్ ఏమైనా ఉంటే అక్కడ మనము దానికి స్టిక్కర్ ఇచ్చారు ఎక్స్ట్రా పేరు ఒక రౌండ్ది, అదైతే మనం పెట్టుకోవచ్చు. ఈలోపు మా బాబాయ్ది లేచిపోయాడు. మేము బేబీ ప్రూఫింగ్ చేద్దాం అనుకునేసరికి ఇది ఫ్రైడే రోజు మార్నింగ్. ఇంక బాబునేమో వాకర్లో వేసాము. ఇదే ఎక్స్ట్రా ప్లాస్టర్, ఇది రౌండ్, అక్కడ 8 కార్నర్స్ ఎడ్జెస్కి ఇచ్చారు. ఇంక మా బాబు కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు ఒక్కొక్క దాన్ని చూడండి. ఇంక ఇది చేసినాక ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా ఉంది, బాగానే ఉంది క్వాలిటీ, అది కూడా సాఫ్ట్గానే ఉంది. ఈజీనే ఇన్స్టాలేషన్ కూడా, చాలా కష్టమేం కాదు. మాకంటే ఒకే రూము తక్కువే కాబట్టి మాకు ఒకటి అయితే సరిపోయింది ఇది. ఒకవేళ మీకు గనక పెద్ద ఇల్లు చాలా ఉన్నాయి, చాలా డోర్స్ ఆర్ఎల్స్ చాలా ఎడ్జెస్ ఉన్నాయి, పిల్లలతో కష్టం అనుకుంటే ఈ ఒక్కటైతే సరిపోదేమో మేబీ. ఇదైతే చాలానే వచ్చింది. మేము ఇదంతా అయితే బేబీ ప్రూఫింగ్ చేసాం. ఎందుకంటే పద్దాకా అక్కడికే వెళ్ళి పట్టుకొని నుంచోడానికి ట్రై చేస్తున్నాడు. గబుక్కుని దెబ్బ తగిలిద్దామని అని భయం వేస్తుంది. ఇంక ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా పిల్లల్ని, అందుకని. ఇంకా మా బాబేమో అదంతా చేస్తుంటే అక్కడికంతా వచ్చి చూస్తున్నాడు, అసలు ఏం చేస్తున్నారు ఏంటి అన్నట్టు. ఇంకా మా హస్బెండ్ అయితే చేస్తున్నారు, నేనైతే వీడియో తీస్తున్నాను. నేను ఇలాంటివి ఏం చేయను, ఇలాంటివన్నీ మా హస్బెండే చేస్తారు. ఆ ప్లాస్టర్ కూడా ఈజీగానే ఉంది. సో వాళ్ళ డాడీకి హెల్ప్ చేస్తున్నారు చూసారా మా బాబు. చూడండి, ఇంకా ఇదంతా చేసినాక కూడా మాకైతే కొంచెం మిగిలింది. అంటే మేము విజయవాడ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అక్కడ అవసరమైతే కనుక యూజ్ చేస్తాం. ఇక్కడ కార్నర్ ఎడ్జెస్కి కూడా 4 యూజ్ చేసాము, మెయిన్గా ఇవే. ఇంక ఇక్కడైతే బేబీ ప్రూఫింగ్ అయితే చేస్తాం. సో ఇంక ఇక్కడైతే మేము హ్యాపీనే. ఇదిగోండి చూడండి, డోర్ అయితే పడదు. ఇంక ఇప్పుడు చూడండి పట్టుకొని లెగిసాడు. ఇప్పుడు ఇంకేం దెబ్బ తగలదు. ఇప్పుడు గబుక్కుని పడిన డోర్ అది కూడా లాక్ అవ్వదు కాబట్టి చేతులు కూడా నలగవు. సో ఇంకా మనకైతే ప్రాబ్లం ఉండదు. మేమైతే డోర్ స్టాపర్ కిందకి పెట్టాం కానీ కొంచెం పైకి పెట్టాను, తర్వాత చేంజ్ చేశాను. ఇంక మాకైతే ఇంత రీల్ మిగిలిపోయింది, ఇంత రౌండ్ 4 కార్నర్ ఎడ్జెస్ మిగిలిపోయినాయి, ప్లాస్టర్ మిగిలిపోయింది. క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఒక 4 days నుండి అయితే యూజ్ చేస్తున్నాం కదా. ఇలా పైకి పెట్టేశాను ఎందుకంటే బాబు మళ్ళీ పట్టేసుకుంటాడని. డోర్ అయితే పడదు కానీ ఇటు సైడు చేతులు కనుక పెడితే మాత్రం నలిగిపోతాయి. అదొకటి చూసుకోండి మీరు పిల్లలతోటి, ఓకేనా. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్, సాటర్డే మార్నింగ్. ఇంకా మేమైతే తొందరగా లేచి బాబుకైతే స్నానం చేయించి రెడీ చేయించేశాను. ఇంక ఇవాళ నుంచి వరాహి నవరాత్రులు స్టార్టింగ్ కదా, సో అందుకని ఇంకా పూజ చేసేసి పానకము, పులిహార ప్రసాదం అయితే అమ్మవారికి చేసేసాము. డే 1 ఇది. ఇంక 9 days మేము చాలా నిష్ఠగా చేస్తాము. మా హస్బెండ్ అయితే ఉపవాసాలు కూడా ఈ 9 days కటిక నేల మీద పడుకొని చెప్పులు కూడా లేకుండా ఓన్లీ నైట్ మాత్రమే భోజనం చేస్తారు. ఇది మేము 3rd year ఈ వరాహి నవరాత్రులు చేయడము. ఫస్ట్ ఇయర్లో మా హస్బెండ్కి కొంచెం జాబ్లో ప్రాబ్లం ఉండి అప్పుడు స్టార్ట్ చేశారు. అప్పుడు జాబ్లో ప్రాబ్లం అయింది. సో అందుకని స్టార్ట్ చేశారు, కనుక్కొని మాకు గుడిలో చెప్తే. ఇంకా అప్పటి నుంచి మా హస్బెండ్ అయితే ఇంకా ఆపలేదు చేయడము.
ఇంక ఇక్కడైతే ప్రసాదం పెట్టేసాం అమ్మవారికి. ఇంకా ప్రసాదం పెట్టి పూజ అయిపోయినాక మా బాబు కొంచెం పులిహోర పెడుతుంటే వద్దంట, వద్దు వద్దని తలుపుతున్నాడు. ఈ మధ్య బాగా నాటీ అయిపోయాడు, బాగా అల్లరి ఎక్కువైపోతుంది, రోజు రోజుకి పెద్దోళ్ళు అయిపోతున్నారు కదా. కానీ నాకు ఎందుకో భలే బాధగా ఉంటుంది, ఏంటి ఎప్పుడే పెద్ద అయిపోతున్నాడు, స్కూల్కి వెళ్ళిపోతాడు, పెద్ద అయిపోతాడని. ఇక్కడైతే మేము టెంపుల్కి వెళ్ళాము. ఎవ్రీ సాటర్డే మా హస్బెండ్ రావి చెట్టుకి పూజ చేస్తారు. కానీ మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. ఏమైందంటే కార్లో స్టార్ట్ అయ్యేసరికి మధ్యలో కారు ఆగిపోయింది. కారు ఆగిపోయింది ఏంటని చెప్పి చెక్ చేసుకుంటే పెట్రోల్ లేదు. ఇంకా పెట్రోల్ పోయించుకొని గుడికి వెళ్ళేసరికి టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. మేమైతే అక్కడ నుంచి ఇంకా కపిల్ తీర్థం మాకు దగ్గరే. సో కపిల్ తీర్థం అయితే మేము వెళ్ళిపోతున్నాము. ఎలాగో సాటర్డేనే కదా, ఎలాగో ఇవాళ నవరాత్రులు కూడా గుడికి వెళ్ళినట్టు ఉంటుంది. మేము వారాహిదేవి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. కానీ మాకు ఇట్లా కారు ఆగిపోవడం, ఇక్కడ పూజ అక్కడంతా లేట్ అయిపోవడం వల్ల ఆ టెంపుల్ మేము వెళ్ళేసరికి క్లోజ్ చేస్తారని చెప్పి, ఇదైతే టూరిస్ట్ ఫేమస్ టెంపుల్ కాబట్టి ఈ టెంపుల్ అయితే ఓపెన్లోనే ఉంటుందని మేమైతే వస్తున్నాము. ఇక్కడ సర్కిల్ చూపించాను కదా, అది నంది సర్కిల్. అక్కడ పెద్ద నంది ఉంటారు, అది బాగా ఫేమస్. ఇంక ఇక్కడైతే ఆర్చ్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడంతా షాపింగ్, తినేవి అన్నీ ఉంటాయి. మీకు అదంతా చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను ఇది లాంగ్ వీడియో తీశాను, ఒకవేళ అక్కడ చూడకపోతే ఇక్కడ చూస్తారు. టోటల్గా అసలు మేము ఈ 3 days ఏం చేసాము, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే బ్లాగ్ కూడా ఉంది, చిన్నగా పూజది అంతే. ఇంక ఇక్కడైతే స్టార్టింగ్లో ఇక్కడ మనకి హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్ టెంపుల్లో దర్శనం చేసుకొని మనమైతే కపిల్ తీర్థం అంటే శివుడు టెంపుల్, ఇది శివుడు ఉంటారు, చాలా ఫేమస్ టెంపుల్ ఇది. మీరు ఒకవేళ నెక్స్ట్ టైం కనుక తిరుపతి వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. మనకు అలిపిరి మెట్ల దగ్గర నుంచి దగ్గరేనండి. అలిపిరి మార్గం మనకు బస్ స్టాండ్ నుంచి అట్లా కూడా దగ్గరే, మీరు తిరుపతి వచ్చినప్పుడు రావచ్చు. ఇంక మేమైతే ఆంజనేయ స్వామి టెంపుల్లో దర్శనం చేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. దగ్గరేనండి, వాకబులే, చాలా దూరమేం కాదు. ఇదిగోండి ఇక్కడే ఇంకా మెయిన్ టెంపుల్. ఇక్కడ నుంచి టౌన్లోకి దిగితే మనకు టెంపుల్లో అయితే కెమెరా ఎలో లేదు. ఇంకా నేను మ్యాక్సిమం ఎక్కడెక్కడైతే కెమెరా ఎలా ఉందో అక్కడంతా చూపిస్తాను. ఇదే కపిల్ తీర్థం. అక్కడ కొండ మధ్యలో బ్లాక్గా ఉంది కదా, అక్కడైతే బాగా వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇప్పుడైతే అస్సలు వాటర్ లేవు, కానీ చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి. మొన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు డిసెంబర్లో ఆ టైంలో అయితే ఫుల్ అయిపోయి అక్కడంతా మునిగిపోయింది. ఇప్పుడైతే అంతగా వాటర్ లేవు ఏంటి అన్నట్టు చూస్తున్నాం మేమైతే. మా బాబాయ్ అయితే ఏంటి ఇక్కడ అంతా కొత్తగా ఉంది, అమ్మ వాళ్ళు ఎక్కడికి తెచ్చారు అన్నట్టు చూస్తున్నాడు. బొట్టు పెట్టాం కదా, భలే క్యూట్గా ఉంది కదా. ఇంకా బయటకు వచ్చామంటే మా బాబుకి ఎవ్వరితోటి పని లేదు, ఇంకా కొత్తగా ఉంటుంది కదా, అంతా చూస్తూ ఉంటాడు అసలు ఏంటిది అన్నట్టు. ఇక్కడైతే ఎప్పుడు రష్గానే ఉంటుంది. మేము న్యూ ఇయర్కి వచ్చినప్పుడు అయితే అసలు క్యూ ఇప్పుడు నేను ఉంచిన దగ్గరకు ఉంది, అసలు దర్శనం చేసుకోలేకపోయాము. బాబుని అయితే లోనకి తీసుకెళ్ళలేకపోయాము, ఎందుకంటే అంత రష్లోకి తీసుకెళ్తే బాబుకి అప్పుడు 4 months ఏడుస్తాడు, గాలాడదని చెప్పి మేమైతే అసలు తీసుకెళ్ళలేదు. ఇంకా ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము, మెమరబుల్గా ఉంటాయి కదా, సో అందుకని చెప్పి ఇంక ఇక్కడ నుంచి మేమైతే దర్శనానికి వెళ్ళిపోతాం. ఇక్కడే పక్కనే టెంపుల్. ఇవ్వండి దర్శనం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇక్కడ ఇది శివలింగం పూల చెట్టు, ఎంతమందికి తెలుసు, ఇది ఇక్కడ ఉంది. మీకు ఒకవేళ తెలియదేమో అని నేనైతే తీశాను. నేను VTPSలో ట్రైనింగ్లో ఉన్నప్పుడు చూశాను, అప్పటి వరకు నాకు తెలీదు, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారేమో అని నేనైతే షేర్ చేశాను. దర్శనం అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. మేము రిటర్న్ అయ్యేటప్పటికి చాలామంది వస్తున్నారన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. మేము 12కి అట్లా వెళ్ళాము, 1 కల్లా ఇంటికి వచ్చేసాము. 1/2 hour కూడా పట్టలేదు అక్కడ దర్శనం అయితే. బాగానే జరిగిందంతా. ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు, చూసారా, ఇది క్లోజ్ అవ్వదు, ఓపెన్లోనే ఉంటుంది, ఎందుకంటే ఫేమస్ టెంపుల్ కదా. మా బాబాయ్ అయితే చక్కగా అన్ని రకాల బొట్లు పెట్టుకొని ఉన్నాడు. ఇక్కడంతా ఏంటంటే కొంచెం బాగా చేశారు, కొంచెం పార్క్ టైప్లో. ఇక్కడ వేప చెట్టు, రావి చెట్టు అదంతా ఉంది, పూజలు చేసుకోవడానికి, కొంచెం ప్లెజెంట్గా కూర్చోవడానికి, లేదంటే కొన్ని పిక్చర్స్ తీసుకుంటారు కదా ఇప్పుడు దూరం నుండి వచ్చినప్పుడు మెమరీగా ఉండడానికి, అలా కూడా బాగుంటుంది ఇక్కడైతే. ఇక్కడ నేను ఇదంతా కూడా మీకు చూపిస్తున్నాను. ఇప్పటివరకు నేను ఎప్పుడు ఇక్కడికి ఎక్కలేదు అసలు. ఇప్పుడు ఇంకా వీడియో కోసం మీరు కూడా చూస్తారా డీటెయిల్డ్గా, ఒకవేళ నెక్స్ట్ టైం రావాలనుకుంటే అసలు ఏంటి అనేది చూస్తారని నేనైతే షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే ఇందాక చెప్పాను కదా, పోయినసారి వాటర్ ఫాల్ వచ్చినప్పుడు అయితే ఇదంతా మునిగిపోయిందంట. వాటర్ ఫాల్స్ ఎక్కువగా ఉండి వరదలు వచ్చినప్పుడు అదంతా మా హస్బెండ్ చూపిస్తున్నారు. అప్పుడు మా వారు వచ్చారు ఇక్కడికి, అప్పుడు నేను డెలివరీ అయి ఉన్నాను, అప్పుడు వీడియో కాల్ చేసి చూపించారు.
చూసారు కదా ఎంతమంది వస్తున్నారో. ఇప్పుడైతే ఇంకా మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. శివయ్య దర్శనం అయితే బాగా జరిగింది. గోలీ సోడాలు మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే ఇష్టం. గోలీ సోడా కనిపిస్తే మాత్రం తాగుతాను. చాలా రేర్గా, అంటే ఇప్పుడు అంతగా బయటికి వెళ్ళట్లేదు కదా, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. ఇదిగో చెప్పాను కదా, ఇదే నంది సర్కిల్ అండి, బాగా ఫేమస్. ఇప్పుడైతే మాకు కార్ పార్కింగ్ ఇక్కడే దొరికింది, కానీ ప్రతిసారి అయితే చాలా దూరం అయ్యేదండి. మేము జనవరిలో వచ్చినప్పుడు, మళ్ళీ మొన్న శివరాత్రి టైంలో అయితే అస్సలు క్యూ అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ చూపించాను కదా, అక్కడి వరకు ఉంది. మా బాబుని మా అత్తయ్య మామయ్య ఉంటే మా అత్తయ్య మామయ్యకి ఇచ్చి మా బాబుని మేమైతే టెంపుల్కి వచ్చాం, కానీ 1 అవర్ ఉన్నా కూడా అసలు చాలా క్యూ ఉంది. ఇంకా బాబు ఏడుస్తాడు. అప్పుడు మరీ చిన్న పిల్లోడు, 4 to 5 months ఉంది అప్పుడు ఏజ్. ఇంకా ఫుడ్ ఏం లేదు కదా, ఇంకా నేనే ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి నేనైతే ఇంకా వెళ్ళిపోదాము, వద్దు లేట్ అయిపోతే బాబు ఏడుస్తాడని టెన్షన్తో వెళ్ళాము. మా బాబు అయితే ప్రశాంతంగానే ఉన్నాడు, కానీ నాకే టెన్షన్ అయింది. ఇంక ఇక్కడ నుంచి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. మాకు ఇక్కడ నుంచి ఇల్లు కొంచెం దగ్గరే, ఇంక ప్రశాంతంగా ఉంది. ఇంకా ఫస్ట్ డే వారాహి నవరాత్రులు అయితే ఇలా జరిగాయి మాకు. ఇక్కడ హోటల్ పై వైస్రాయ్ అని ఉంది. ఇక్కడ చాలా ఫేమస్ అండి, బాగుంటుంది ఫారెస్ట్ థీమ్లో. మీకు ఇక్కడ హోటల్స్ మీరు ఫస్ట్ టైం వస్తే కనుక హోటల్ పై వైస్రాయ్ అయితే ఫారెస్ట్ థీమ్లో భలే ఉంటుంది. హోటల్ ఓరియన్ కూడా చూపించాను కదా, అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఆర్డర్ అయినా పెట్టుకోవచ్చు తిరుపతిలో ఉన్నప్పుడు. చాలా బాగుంటుంది క్వాలిటీ అది. ఇంక బాబుకి అయితే ఇక్కడ నిద్ర వచ్చేస్తుంది, కార్లో డ్రైవింగ్ చేస్తున్నాం కదా. మేమైతే ఇంటికి దగ్గరలోకి వచ్చాము. చూసారా మా ఇంటి దగ్గర వ్యూ ఎలా ఉంటుందో, అంతా కొండలు, పక్కన ఫారెస్ట్, అలా చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంటుంది. పైగా ఇవాళ వర్షం కూడా పడుంది కదా, చల్లగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇక బాబు అయితే బాగా చక్కగా నిద్రపోయాడు. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అండి, అంటే సండే మార్నింగ్ వ్లాగ్. నేను లేసేసరికి నేను ఎర్లీ మార్నింగ్ లేసాను, ఎందుకంటే మళ్ళీ పూజ చేయాలి, ప్రసాదాలు పెట్టాలని చెప్పి. మా బాబు చూసారని చెక్కబోతున్నాడు. నేనైతే ఇవాళ ప్రసాదం గారెలు వేస్తున్నాను. షేప్ అయితే ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే నాకు ఇవాళ ఎందుకనో షేప్ సరిగా రాలేదు, ఎందుకో తెలియలేదు. ఎప్పుడు బాగానే వస్తాయి, ఇప్పుడు ఎందుకో రాలేదు. సర్లే అని చెప్పి ఇక్కడ మా ఆయన టెక్నిక్ చూసారా, బాబు మీద డ్రై షీట్ పెట్టి మనిషి చేయి పెట్టినట్టు ఫీలింగ్తో పడుకుంటాడని అలా పెట్టాడు. ఇక్కడైతే పూజకంతా రెడీ చేస్తున్నాను. దేవుడు పాటలు పెట్టుకొని పని చేసుకుంటూ ఉంటే మనసుకి ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది కదా. మార్నింగ్ లేవగానే చాలా పాజిటివ్గా ఉంటుంది ఆ రోజంతా కూడా. అదే అనిపిస్తుంది నాకు. గజిబిజిగా గందరగోళంగా ఉంటే ఇల్లంతా అసలు మనకు చాలా డిప్రెస్డ్గా ఉంటుంది. ఇలా పీస్ఫుల్గా అంతా సర్దుకొని ఇలా పూజలు, దేవుడు పాటలు పొద్దున్నే లేచి చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. బాబు అయితే లెగడంతో ఏడ్చేసి లేచాడు. ఇప్పుడైతే చక్కగా చూస్తున్నాడు చూసారా, రోజుకి నాటి అయిపోతాడు మా బాబు. థింగ్స్ అన్నీ అయితే నేను ఖచ్చితంగా ఫ్యూచర్లో చాలా మిస్ అయిపోతాను. నిజంగా చాలా బాధగా ఉంటుంది ఒక్కొక్కసారి, అయ్యో పెద్ద అయిపోతున్నాడని. కానీ పెద్ద అవ్వాలి కదా, కానీ ఏం చేస్తాను, చిన్నప్పుడు పడుకొని ఉండేవాడు కదలకుండా, తర్వాత బోర్లా పడేవాడు, తర్వాత చిన్నగా పాకడం, ఇప్పుడు లెగిసి నుంచోవడం, తర్వాత అడుగులు, తర్వాత పరుగులు, అంతే కదా. ఇక్కడైతే మా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ వాళ్ళ నాన్న పూజ చేసుకుంటుంటే మా బాబు వచ్చి వాళ్ళ నాన్న పట్టుకొని లాగుతున్నాడు. వాళ్ళ నాన్నలు ఎందుకు క్షణం కూడా ఉండలేడు మా బాబు. వీళ్ళిద్దరు బంధం ఏంటో నాకైతే అర్థం కాదు. నేను లేకుండా ఆయన ఉంటాడు, కానీ మా బాబు మా ఆయన లేకుండా అస్సలు ఉండలేడు. ఆయన చూస్తే ఆయన ఎత్తుకోవాల్సిందే, లేదే ఊరుకోడు అసలు. ఇక్కడ చూసారు కదా, ఇగో లేకడం, పడిపోవడం, మళ్ళీ నుంచోవడం, మళ్ళీ పడిపోవడం. ఇక్కడ మంచము లేదంటే కనుక బేబీ ప్రూఫింగ్ చేశాం కదా, అది పట్టుకొని అలా చేస్తూ ఉంటాడు. చాలా నాటి థింగ్స్ ఉంటాయి. ఇంకా చిన్నపిల్లలు ఉంటే అసలు మనకు రోజు ఎలా గడుస్తుంది అసలు ఏమి తెలీదు, చాలా బిజీగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళ నాన్న ఫ్రూట్స్ తింటుంటే, ఆల్బక్రా తింటుంటే మా బాబు కూడా లాక్కొని తింటున్నాడు. వీడియో తీద్దామని స్టార్ట్ చేస్తే మాత్రం అలా చేయట్లేదు. చూడండి, ఇన్నోసెంట్ బాయ్లా చేస్తున్నాడు. ఫస్ట్ అయితే వాళ్ళ నాన్న తింటుంటే లాక్కొని తినేసాడు. అసలు ఎన్ని క్యూట్ థింగ్స్ ఉంటాయో, చాలా బాగుంటుంది అసలు. కానీ ఎంత బాగుంటుందో అలా ఏడిపించినప్పుడు అలానే ఉంటుంది అనుకోండి. ఇంక ఇక్కడైతే వాళ్ళ నాన్న, నేను మార్నింగ్ టమాటో సూప్ చేసి పెట్టాను, కానీ అది వద్దంట, నచ్చలేదు మా బాబుకి. ఇంక ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి గారెలు వేసాం కదా, నాకు దోశ పిండి ఉంది, నేను దోశ వేసుకున్నాను. మా హస్బెండ్ తినరు కదా, అందుకని బాబుకి అయితే పెడుతున్నారు. మా ఆయన అయితే నేను ఎందుకు చేయాలి అట్లేం అనుకోరండి, చాలా హెల్ప్ చేస్తారు, చాలా మంచిగా హెల్ప్ చేస్తారు.
లేకపోతే చాలా కష్టమైద్ది కదండి చిన్న పిల్లలతోటి. మనమే చేసుకోవాలి, మనమే చూసుకోవాలంటే ఇలా సపోర్ట్ చేస్తే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మా ఆయన అయితే అట్లా అనుకోరండి, చాలా హెల్ప్గా ఉంటారు. మా ఇంట్లో ఆడవాళ్ళే చేయాలి అట్లేం లేదండి, అందరు హెల్ప్ చేస్తారు. ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం మేము. అసలు ఈ 3 రోజులు ఎలా గడిచినాయి ఏంటో ఏం తెలియలేదు. అసలు డేస్ అంతా ఫాస్ట్గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అసలు వీకెండ్ వస్తే ముందు వీకెండ్ ఎలా అయిపోయిందో అర్థం కాదు. వర్కింగ్ డే స్టార్ట్ అయితే మాత్రం ఇక హడావిడి. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఇంకా నేను బాబే ఉండాలి. వీకెండ్ అంటేనే నాకు చాలా ఇష్టం. కానీ సండే ఈవినింగ్ అయ్యేసరికి అయ్యో అప్పుడే వీకెండ్ అయిపోయింది, రేపటి నుంచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతారు అని నాకు బాధ, మా ఆయనకు కూడా అయ్యో బాబుతో ఆడుకోవట్లేదు, ఆఫీస్కి వెళ్ళిపోవాలని బాధ. కానీ తప్పదు కదండి, వెళ్ళిపోవాల్సింది ఎప్పటికైనా ఆఫీస్కి. కానీ ఆ రోజు ఒక్కరోజు అలా అనిపిస్తుంది. ఇక్కడైతే మేము ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. మా బాబుకి గారె లోపలది పెడుతున్నారు, అంటే అది బలం కదా మినప్పప్పు, అందుకని పెడుతున్నారు. ఆయనైనా ఏం తిండు, ఏదో కొంచెం తింటాడు మళ్ళీ ఆడతాడు, కొంచెం తింటాడు మళ్ళీ ఆడతాడు, అలా ఉంటుంది. ఈ 2 రోజులు అయితే చాలా ప్రశాంతంగా పూజ అయితే అయిపోయిందండి. ఇంకా ఇల్లు కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. నిన్న ఈవినింగ్ అంటే సాటర్డే ఈవినింగ్ మేము అలివేలు మంగాపురం కూడా వెళ్ళాము. కానీ అక్కడ నైట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి. నైట్ టైం వీడియో అంత క్లారిటీ రాదు కదా, అందుకని నేను అసలు అక్కడ వీడియో తీయలేదు. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు ఆ టెంపుల్ కూడా నేనైతే షేర్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి, ఓకేనా. మేమైతే ప్రశాంతంగా వీకెండ్ని చాలా హ్యాపీగా చాలా పీస్ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడైతే మా బాబుకి జాంకాయ ఇస్తే చక్కగా కూర్చొని పట్టుకొని తింటున్నాడు, చక్కగా ఆడుకుంటున్నాడు. చాలా మంచిగా అనిపించింది నాకు. కానీ వారాహి అమ్మవారి నవరాత్రులు చాలా మంచిగా ఉంటుందండి. మీరు నేను మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల పూజ చేస్తున్నాము. మార్నింగ్ కంటే కూడా అమ్మవారు ఈవినింగే ఎక్కువ పవర్ ఉంటుందంట. అమ్మవారు ఈవినింగ్ 6 తర్వాతే బయటకు వస్తారంట. ఇక్కడ చూసారా, ప్లేమెట్ ఇప్పుడే వేశాను, అప్పుడే చించేశాడు. ఎలా చించాడు ఏంటో కూడా తెలియలేదు. ఇప్పుడే చూస్తే అక్కడైతే చిరిగిపోయి ఉంది. అదే చూస్తున్నాం ఏంటి అప్పుడే చిరిగిపోయిందని. క్వాలిటీ అయితే బాగాలేదు, అనవసరంగా నాకైతే 800 వేస్ట్ అయిపోయినాయి. ఎక్కువగా వాడింది కూడా లేదు, అప్పుడే చిరిగిపోతుంది. ఎప్పుడైనా క్వాలిటీగా తీసుకోవాలి, ఏదో పడిపోతే దెబ్బ తగలకుండా ఉండదు. కానీ నేనైతే ఈ ప్లే మ్యాట్ తీసుకున్నాను, కానీ ఇదైతే అప్పుడే చిరిగిపోయింది. మీరు మాత్రం ఇలాంటి వాటిలో అసలు ఇన్వెస్ట్ చేయకండి, వేస్ట్ ఆఫ్ మనీ. మా అమ్మ వాళ్ళని అడిగితే వాళ్ళు డబ్బులు ఇస్తే నేను ఇది తీసుకున్నాను, అదైతే వేస్ట్ అయిపోయింది. ఇంకేం చేయలేము. ఇక్కడ క్యూట్గా ఆడుతున్నాడు కదా అని వీడియో స్టార్ట్ చేస్తే మా బాబు వీడియో ఫోన్ చూసేసి అక్కడ ఆపేసి నా మీదకి ఎక్కడం అయితే స్టార్ట్ చేశాడు. మా బాబుకి అయితే ఫ్రెష్గా స్నానం చేయించాను. ఇక్కడైతే ఆడుకుంటున్నాడు. రోజంతా ఇంతేనండి, మా బాబు ఆటలు ఇవే సరిపోతాయి. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, ఈ ఎడిటింగ్, ఇది ఈ పని, పిల్లోడు అబ్బో మామూలుగా ఉండదు. ఇప్పుడు మళ్ళీ పూజలు ఇదంతా చాలా బిజీ అయిపోతుంది. చాలా కష్టమండి నిజంగా. వీడియో క్రియేటర్స్ అందరూ ఎలా హ్యాండిల్ చేస్తున్నారో కానీ ఫ్యామిలీ వర్క్ ఇదంతా వాళ్ళకైతే అసలు నిజంగా చాలా గ్రేట్. అసలు చెప్పాలంటే ఇదేం ఈజీ కాదు. అందరు అనుకుంటారు చాలా ఈజీ అని, అలా కాదు. అప్పుడే డ్రెస్ మళ్ళీ చేంజ్, అన్నీ తడిపేశాడు. సో అందుకని మళ్ళీ డ్రెస్ చేంజ్. ఇక్కడ వాళ్ళ నాన్న నిద్రపోతుంటే ఇప్పటివరకు ఆడాడు. వాళ్ళ నాన్న లాగి లేపడానికి. మా బాబు మేము పడుకుంటే అస్సలు ఊరుకోడు ఆయన లెగుస్తున్నప్పుడు. మాకైతే సండే రోజు ఈవినింగ్ అయితే వర్షం పడింది. కూల్గా ఉంది క్లైమేట్. వర్షం అయితే పడుతుంది, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ చిన్నగా పడుతుంది, ఎక్కువగా కాదు, తుప్పర్లాగా పడుతుంది. నైట్ అయితే విపరీతంగా పడింది, పెద్ద వర్షం పడింది. అదైతే నేను రికార్డ్ చేయలేదు, ఎందుకంటే చీకట్లో మీకు ఏం కనపడదు కదా. బాబుని తీసుకెళ్తే అలా చూస్తూ ఉన్నాడు. రైన్ని కొత్తగా ఉంటుంది కదా, రెయిన్ పడుతుంటే ఏంటి అనేసి, రోజు ఉండదు కాబట్టి. ఇక్కడితో అయితే వీడియో అయితే అయిపోయిందండి. సండే కూడా నైట్ మా బాబు అయితే ఆడుకున్నాడు. ప్రశాంతంగా బొజ్జున్నాడు కాబట్టి నేనైతే ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కూర్చోవడం స్టార్ట్ చేశాడు కదా, ఊరికే టపా పడిపోతూ ఉంటాడు, పడిపోయి నవ్వుకుంటూ ఉంటాడు, లేదంటే గుక్క పెట్టి ఏడ్చేస్తాడు. ఇంతేనండి నా వ్లాగ్. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.